హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మేము కేరళలో ఉన్నామండి. కేరళలో అంటే ఇదంతా కేరళలోనే తీసాము. చూడండి, అసలు ఆ పనస చెట్టు, ఆ పనస చెట్టు నిండా కాయలు ఉన్నాయండి. తర్వాత ఆ మొక్క మీదంతా మిరియాలు కాదండి, మిరియాలు కనపడదు కాదండి, మిరియాలు కాదండి. చాలా గుర్తు వస్తాయండి మిరియాలు కూడా. ఇవన్నీ అంతా ఆ చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయండి, గుత్తి గుత్తులుగా. తర్వాత ఇవ్వండి అరటి తోటలండి, కొబ్బరి తోట, అరటి తోట. వీళ్ళు ఎన్ని రకాల అరటిపళ్ళు ఉంటాయో అన్ని రకాల అరటిపళ్ళు కూడా ఇక్కడ అమ్ముతారండి. అన్నీ వాడతారు అరటిపళ్ళు అన్నీ కూడా. చూడండి, అంతా మొక్క అండి, అరటి మొక్క, చిన్న మొక్కలు ఉంది. ఇల్లు ఉన్నాయండి. చూడండి, ప్రతి ఇంటి దగ్గర కూడా కొబ్బరి చెట్టు, అరటి చెట్లు, తర్వాత మామిడి చెట్లు అండి. అక్కడ ఒక మామిడి చెట్టు ఉందండి, చెట్టు నిండా బోల్డ్ కాయలండి. ఎన్ని పళ్ళు ఉన్నాయండి అసలు. అది మన ఊర్లో అయితే కోసేసుకుంటాం అనమాట. అలా కొయ్యరండి వాళ్ళు. మరి ఈ కింద రాలితే ఏరుకుంటారో ఏంటో తెలియదండి. మరి మామిడికాయలు ఎవరు కొయ్యలేదండి, చెట్ల నిండా ఉంటున్నాయి. ఇవ్వండి, అసలు ఆ గార్డెన్ అంటే ప్రతి ఇంటి దగ్గర ఎన్ని పువ్వుల మొక్కలు ఉంటాయనండి. ఇల్లు కనిపించదండి, మొక్కలే బాగా కనిపిస్తాయండి. అక్కడ చెట్లల్లో చిన్న గూడున్నట్టు ఉంటుందండి ఇక్కడ ప్రతి ఇల్లును. ఇది సాయంత్రం తీసానండి నేను. ఒకసారి అలా మేడపైకి పైకి వెళ్తే ఇది తీయాలనిపించింది, ఇంకా అలా తీసానండి. అంతేనా. ఆ చెట్టు ఆకుల వల్ల కనబడలేదండి, కాయలు కొమ్మల నిండా కాయలేనండి. ఇంటి మధ్యలో కూడా చూడండి అరటి చెట్లు ఎంత ఉన్నాయో. మనకి ఏంటంటే ఉదయం లేసాక అరటి చెట్టు చూడకూడదు, ఉంచకూడదు, ఇంట్లో తీసేయాలని అంటారండి, ఒంటిగాలతో ఉంటుందని. కానీ ఇక్కడ అలా కాదండి, కేరళలో ప్రతి ఇంట్లో కూడా ఉంటాయండి అరటి మొక్కలు, అరటి చెట్లు.